కోటి దీపోత్సవంలో ప్రతిరోజు కూడా ఎన్నో అద్భుతమైన అపూర్వమైన కార్యక్రమాలను మనం నిర్వహించుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి సుశోభితం చేసిన అతిథులను సత్కరించుకుందాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ శ్రీ ఏ రామలింగేశ్వరరావు దంపతులను సత్కరించవలసిందిగా మా ఆత్మీయ చైర్మన్ నరేంద్ర చౌదరి దంపతులను కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ శ్రీ ఏ రామలింగేశ్వరరావు దంపతులకు సత్కారం. భక్తులందరూ కూడా వేదిక పైన జరుగుతున్న కార్యక్రమాన్ని వీక్షిస్తూ క్యూలో నుంచున్న భక్తులు జాగ్రత్తగా ముందుకు కదులుతూ స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ శ్రీ ఏ రామలింగేశ్వరరావు దంపతులకు ఆత్మీయ సత్కారం. మా విన్నపాన్ని మన్నించి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన జస్టిస్ శ్రీ ఏ రామలింగేశ్వరరావు దంపతులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతిరోజు కూడా కోటి దీపోత్సవ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ధార్మిక ప్రముఖులను ఈ వేదిక పైన సత్కరించుకోవడం ఆనవాయితీ. దానిలో భాగంగా ఈనాటి ప్రవచనకర్త బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారికి ఆత్మీయ సత్కారం అందించవలసిందిగా మా చైర్మన్ గారిని కోరుతున్నాం. ఈనాటి ప్రవచనకర్త బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారికి ఆత్మీయ సత్కారం. ప్రతిరోజు కూడా ఈ కోటి దీపోత్సవ వేదిక పైన ఆధ్యాత్మికవేత్తలు, పండితులు, అర్చకులు, ప్రధాన అర్చకులు, ధర్మకర్తల్ని సత్కరించుకోవడం పరిపాటి. కాబట్టి దానిలో భాగంగా ఈనాటి ప్రవచనకర్త నోరి నారాయణమూర్తి గారికి ఆత్మీయ సత్కారం మా చైర్మన్ గారి చేతుల మీదుగా. తరువాత శ్రీ ఎస్ మారుతి ప్రసాద్ గారు ఆగమ పండితులు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఎస్ మారుతి ప్రసాద్ గారు శ్రీ ఎన్ మారుతి ప్రసాద్ గారు ఆగమ పండితులు, వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంకి చెందిన మారుతి ప్రసాద్ గారు వైఖానస ఆగమ పండితులు, సీతారామదాసాంజనేయ స్వామి ఆలయంలో ఆగమ పండితులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరు ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాలు, ఉత్సవాలు చేయడంలో నిష్ణాతులు. ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. తరువాత గ్రంథకర్త డాక్టర్ ఆకుంటి విశ్వనాథం గారు, వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారు. డాక్టర్ ఆకుంటి విశ్వనాథం గారు సమకాలికుల్లో 1000కు పైగా గ్రంథాలు రచించిన ప్రముఖ కవి, రచయిత. తెలుగు, సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం పొందిన వీరు తెలుగు, హిందీ, ఇంగ్లీషుల్లో ఆధ్యాత్మిక గ్రంథాలు రచించారు. తరువాత కరీంనగర్, హుస్నాబాద్ ధర్మకర్త వడ్డేపల్లి వెంకటరమణ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం.
కరీంనగర్లో ఉన్న దేవాలయ ధర్మకర్తగా తమ కర్తవ్యాన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు శ్రీ వడ్డేపల్లి వెంకటరమణ గారు. తర్వాత ఆలంపురం జోగులాంబ ప్రధాన అర్చకులు